గ్రామాలలో ఏ గడప తొక్కినా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన రాజగోపాల్ రెడ్డికి టీడీపీ మండల అధ్యక్షులు నీళ్ల మల్లికార్జున యాదవ్, టీడీపీ నాయకులు దువ్వూరు హేమంత్ కుమార్ రెడ్డి, దువ్వూరు హరిప్రసాద్ రెడ్డి తదితర టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేసిన రాజగోపాల్ రెడ్డి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు ఏ మేర చేరుతున్నాయో తెలుసుకోవడానికి ఇంటింటికి వెళ్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ సుపరిపాలన అందజేస్తున్నారని, ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో ఇటు అభివృద్ధి సంక్షేమంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, నెల్ల రాంబాబు యాదవ్, శంకర శ్రీనివాస్ యాదవ్, నెల్ల రామకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు మా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకునేదానికి మా నియోజకవర్గమే కాకుండా మొత్తం 175 నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కార్యకర్తలు, మా బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ప్రతి గడపకి వెళ్ళి ఒక యాప్లో వాళ్ళ ఇబ్బందులన్నీ నోట్ చేసుకుంటున్నాం. పథకాలు చేరని వాళ్ళకి ఎందుకు చేరట్లేదు తెలుసుకుంటున్నాము. అవి రెక్టిఫై చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ప్రభుత్వం ప్రామిసులు చేసి పారిపోయే ప్రభుత్వం కాదు, మాట తప్పే ప్రభుత్వం కాదు. సో ఎలక్షన్లో ఏదైతే బాబు గారు సూపర్ 6 ప్రామిసులు చేశారో 1 by 1 తీర్చుకుంటూ వస్తాం. స్టార్టింగ్లోనే 4,000 చేశారు. 5 మార్చిలో ఆయన ప్రామిస్ చేసింది, జూలైలో ఆ 3 నెలలకి డిఫరెన్స్ అమౌంట్ కలిపి 7,000 ఇచ్చేశారు. సంవత్సరం రోజుల నుంచి అదే విధంగా 4,000 ఇస్తున్నారు. అదే కాకుండా రీసెంట్గా తల్లికి వందనం కార్యక్రమం, ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమందికి 13,000 లెక్కన ఇచ్చేసాం. అది కాకుండా ఆగస్టు 15 నుంచి మహిళలకి ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఫ్రీ. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నాము. 20,000 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుందో, స్టేట్ గవర్నమెంట్ 14,000 కలిపి 20,000 ప్రతి ఒక్క రైతుకి అందించే ఏర్పాటు కూడా చేస్తాము. అది 2 విడతలుగా చేస్తాము. త్వరలో 10,000 శాంక్షన్ చేస్తాము. తర్వాత ఇంకొక 10,000 రెండో విడత కూడా ఇచ్చేస్తాం. ఈ విధంగా ఎన్ని ప్రామిసులు చేస్తున్నామో దీపం పథకం ప్రకారం మహిళలకి 3 సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు, అంటే 4 నెలలకి 1 సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 సిలిండర్లు మహిళలకు ఫ్రీగా ఇస్తున్నాము. ఇంకొక 2 ప్రామిసులు తీర్చాల్సినవి ఉన్నాయి. అది 18 ఏళ్ళు దాటిన మహిళలకి ఏదైతే మనం 1,500 ఇస్తామని చెప్పామో అది కూడా P4లో బాబు గారు పెట్టారు. దాన్ని ఆ P4 కార్యక్రమంలో దానికి కొత్త గైడ్ లైన్స్ ఫామ్ చేసి మీటింగ్స్ పెట్టుకొని అది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో బాబు గారు డిసైడ్ చేస్తారు. దాంతోపాటు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇద్దామని అనే టార్గెట్తో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. రీసెంట్గా సర్వేపల్లిలో కూడా మెగా జాబ్ మేళా పెట్టాము. ఒక 500 మందికి అక్కడికక్కడే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కల్పించాము. అది కంటిన్యూస్గా చేస్తాము. వాళ్ళకి జాబ్స్ లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అనే కార్యక్రమం కూడా ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ చేశామో అది కూడా P4లో ఇంక్లూడ్ చేశారు. ఖచ్చితంగా ఈ 2 కూడా పూర్తి చేస్తాము. ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే మంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము, గొడవలు లేకుండా బాగుంది, ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏ ఇబ్బందులు లేవు అని చెప్తా ఉన్నారు. ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే కొంతమందికి పథకాలు రాక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ నోట్ చేసుకున్నాము. ఏదైతే చిన్న బ్యాంక్ లింకేజ్ ప్రాబ్లమో, లేకుంటే ఏదైనా బ్యాంక్ డామినెంట్గా ఉండడమా, లేకుంటే వాళ్ళ పేరు లేకుండా పోవడమా, అవన్నీ ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ చేసుకొని అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే మా మీద నమ్మకంతో సోమిరెడ్డి గారిని గెలిపించారో ప్రజలు, వాళ్ళకి అండగా ఉంటాము. సోమిరెడ్డి గారి కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వాళ్ళందరి ఇబ్బందులు సాల్వ్ చేయడానికి ముందుండి మేము పనిచేస్తాం. మాతో పాటు నాయకులందరూ కష్టపడి తిరుగుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సక్సెస్ చేసిన మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.